ఓకే. హాయ్. వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. చాలామంది గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక నోటీస్ అనేది పంపి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నేను వాళ్ళందరికీ మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించాను, రిప్లై కూడా ఇచ్చాను. కానీ అవి కొంతమంది తెలియని వాళ్ళు అవి దానికి పంపిస్తూనే ఉన్నారు, దానికి రిప్లై అడుగుతూనే ఉన్నారు. సో ఒక వీడియో అనేది చేస్తే దీనిపైన అందరికీ అవగాహన వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే మీకు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో గ్రూప్ డి నోటిఫికేషన్ పైన ఒక కేసు అనేది ఫైల్ అయింది. ఆ కేసు యొక్క సారాంశం ఏంటి అంటే గ్రూప్ డికి కేవలం ఐటీఐ చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలి, గ్రూప్ డి చదివిన వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణగా ఒక కేసు కూడా చెప్పడం జరిగింది. ఆ కేసు ఏంటి అంటే తేజ్ ప్రకాష్ పాతక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు బెంచ్లో డాక్టర్ ధనంజయ గారు, అదేవిధంగా డాక్టర్ వై చంద్రచూడ్ గారు కూడా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఏంటి అంటే ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు ప్రిన్సిపల్ నోటిఫికేషన్కి తర్వాత మార్పులు చేయకూడదు. అంటే ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ ఇస్తారో అదే మొత్తం కంటిన్యూ చేయాలి, దాంట్లో ప్రతిసారి మార్పులు చేయకూడదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసుని ఉదాహరణగా చేసుకొని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో గ్రూప్ డి నోటిఫికేషన్లో కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, 10th క్లాస్ వాళ్ళకి ఇవ్వకూడదు. గతంలో రైల్వే బోర్డు ఐటీఐ వాళ్ళకి మాత్రమే అని చెప్పి 10th క్లాస్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చిందని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. దీని హీరింగ్ ఈరోజు కూడా వచ్చింది అండ్ 28th అనుకుంటా నాకు తెలిసి ఫైనల్ డెసిషన్ అనేది కోర్టు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే నేను ఐటీఐ వాళ్ళకి సపోర్ట్ కాదు, అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళని వెనకేసుకురావట్లేదు. ఎవరైనా ఒకళ్ళే మన స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్స్. ఒకటే ఉన్నది చెప్తున్నాను ఫ్యాక్ట్. నాకు తెలిసి ఇప్పుడున్న నోటిఫికేషన్కి అయితే ఐటీఐ వాళ్ళకి ప్లస్ 10th క్లాస్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత దానికి అనేది మనం ఇప్పుడే క్లారిటీగా చెప్పలేము. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ వచ్చింది, అప్లై కూడా చేసేసుకున్నారు, అయిపోయింది. నోటిఫికేషన్లు ఇప్పటివరకు అయితే ఎటువంటి మార్పు చేయలేదు. నోటిఫికేషన్ ఇవ్వడమే 10th క్లాస్ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. నోటిఫికేషన్లు ఎటువంటి మార్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫైల్ చేసిన కేసు అనేది ఈ నోటిఫికేషన్ పైన ప్రభావం చూపదని నా అభిప్రాయము. గతంలో 2019లో అయితే ఫస్ట్ ఐటీఐని ఇచ్చి తర్వాత 10th క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పడంతో 10th క్లాస్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అప్పుడు నోటిఫికేషన్ని చేంజ్ చేసినట్టు అవుతుంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ప్రిన్సిపల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎక్కువగా ప్రభావం ఉండదని నా ఉద్దేశం. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీరు చేయాల్సిందే ప్రిపరేషన్ ఒకటే చేయండి అంతే. మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు, అందరు ఎలిజిబిలిటీ ఉంటుంది, 10th ఐటీఐ అనుకోండి. కోర్టు కేసు అనేది హీరింగ్ అవుతానే ఉంటాయి, దాని జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే 10th ఐటీఐ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్లో ఎటువంటి ఆటంకం రాకుండా దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు ప్రిపేర్ అవ్వండి, దాన్ని కంటిన్యూ చేయండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది.
మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520 ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.